నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారతదేశంలో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు వారికి సంబంధించినటువంటి ఏవైతే అటు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు బీజేపీ పార్టీ ప్రజా సమ్మేళనం అంటూ కూడా మొదలుపెట్టింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ సేవాదళ సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టింది. రెండు వింగ్స్ కూడా పోటాపోటీగా వారి యొక్క కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు, శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. మాట్లాడదాం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు రమాకాంత్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా ఎందుకు రెండు వింగ్స్ ఒకటేసారి యాక్టివ్ అయినాయి? అసలు మీ వింగ్కి వాళ్ళ వింగ్కి ఉన్నటువంటి తేడా ఏంటి? మేము యాక్టివ్ అయినాము, ఒకటేసారి యాక్టివ్ అయినా కాదు. మేము గత 100 ఏళ్ల సంది పనిచేస్తూ వచ్చాము. స్వాతంత్ర పోరాటంలో మేము ముందున్నాము. స్వాతంత్రాన్ని సాధించి పెట్టడంలో సేవాదళ పాత్ర మరవలేనిది. సో మేము కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత 2 ఏళ్లకు విడిపోయి ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. సో ప్రస్తుతం బీజేపీ హిందూ సమ్మేళనం పేరుతో ప్రజల వద్దకు వెళ్తుంది. కానీ వాళ్ళు హిందూ సమ్మేళనం చేశారని మేము ఆ సిద్ధాంతాలు మరవము. మేము మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేస్తూ ఉంటాం. ఈ హిందుత్వవాదం అనేది స్వాతంత్రం పూర్వం నుంచి కూడా ఉన్నది. సో అప్పుడు కూడా మా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, సెక్యులర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో సెక్యులర్ వాదాన్ని ప్రజలు బలపరిచినారు కాబట్టే మేము ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండగలిగాం. సో వీళ్ళు బీజేపీ కేవలం హిందుత్వవాదాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగంలోనేమో వాళ్ళు సెక్యులర్ అని రాసుకుంటారు, వాళ్ళ పార్టీ బీజేపీ రాజ్యాంగంలోనే మహాత్మా గాంధీ పేరు వాడుకుంటారు. కానీ పొద్దున్న లేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహాత్మా గాంధీని తిడతారు, వీళ్ళు హిందుత్వవాదం అని ముందుకు వెళ్తూ ఉంటారు. సో మేము అనేది ఏంటంటే భారతీయ జూటా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ అని బీజేపీని ఎందుకు అంటామంటే వాళ్ళది ఎప్పుడు కూడా ద్వంద్వ నీతి ఉంటుంది. సో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఎన్నికలకు ముందు, అధికారంలోకి రాకముందు ఆ రోజు వాజ్పేయి గారు కానివ్వండి, మోడీ గారు కానీ సెక్యులర్వాదం ఎత్తుకొని అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత హిందుత్వవాదంతో మనుగడ సాగించాలనుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా భారతదేశ ప్రజలు తిప్పికొడతారు. మేము భారతదేశ ప్రజల పక్షాననే ఉంటాము. మేము ఎప్పుడు కూడా సెక్యులర్ వాదాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తాము. మా సిద్ధాంతాలలో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ప్రజలు ఒకవేళ హిందుత్వవాదానికి మద్దతు ఇచ్చి సెక్యులర్ వాదానికి ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే మేము ప్రజల అభిష్టాన్ని కూడా మేము గౌరవిస్తాం. కానీ మేము సెక్యులర్ వాదాన్ని మాత్రమే ముందుకు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మేము ఎప్పటికీ కూడా మా సిద్ధాంతాలను మరవము. అదే సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ ఉంటాం, నిరంతరం పోరాటం చేస్తూ ఉంటాం. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఎప్పుడు కూడా గుళ్ళపైన దాడులు జరిగినా, ఇంకా దేనిపైన దాడి జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు మాట్లాడదు. వేరే మతాలపైన దాడి జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ సేవాదాలు కూడా ముందొచ్చి మాట్లాడతారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. గుడులపై దాడులు అనేది అసలు ఆ వాదననే తప్పు. గుడులపైన దాడి ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది గుడులలో బంగారం కానీ ఇంకా విలువైన వస్తువులు ఉంటాయి కానీ దానిని తీసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. అయితే దానిని అంశాన్ని పక్కన పెట్టి దాన్ని ప్రతిసారి గుడిలో దాడి జరిగినప్పుడల్లా ముస్లింలకు ఆపాదించి వాళ్ళు ఒక పొలిటికల్ పోలరైజేషన్ కోసమే హిందువులను ఏకం చేయడానికి మాత్రమే వాడుకుంటారు తప్పిస్తే దానిపై ఎప్పుడు కూడా సక్రమ విచారణ జరగదు. బీజేపీ దేశంలో అధికారంలో ఉన్నా కూడా గుడులపై దాడిలో ఇప్పటివరకు దోషులను తేల్చలేదు. సో ఇది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలు చేస్తూనే ఉంటుంది. సో దాన్ని మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే తిరగబడతారు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు మాత్రమే ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని మేము భావిస్తాం. అంటే ఈ దేశ సేవలో అటు ఆర్ఎస్ఎస్ పాత్ర కావచ్చు, ఇటు కాంగ్రెస్ సేవాదళ పాత్ర అంటే ఏం చెప్తారు? రెండిట్లో ఎవరు ఈ దేశం కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు? దేశానికి ఏది అవసరం? కాంగ్రెస్ సేవాదళ అవసరం అంటారా, ఆర్ఎస్ఎస్ అవసరం అంటారా? మేము ఈరోజు ఆర్ఎస్ఎస్కి రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, దేశ నాయకత్వాన్ని కానీ సవాల్ విసురుతున్నాం. ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు దేశానికి సాధించి పెట్టింది ఏముంది? వాళ్ళ విధానాలతో సాధించి పెట్టింది ఏముంది? మేము చెప్తా ఉన్నాం, మా విధానాల వల్ల, మా సేవాదళ విధానం వల్ల కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల కానివ్వండి, మేము దేశానికి ఎంతో గణనీయమైన అభివృద్ధిని సాధించి పెట్టినాం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా సంకుచిత బుద్ధితో మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు హిందూ ముస్లింల గొడవలు, హిందువులకు ఏదో అయిపోతుంది. దేశంలో అధికారంలో ఉన్న హిందువులు వాళ్ళ అధికారం చెలాయిస్తున్నా కూడా వాళ్ళు ప్రజలను ఏమని భయపెడుతూ ఉంటారు, పెడుతూ ఉంటారంటే హిందూ ఖత్రేమే అంటారు. మీరే కదా పాలనలో ఉన్నారు. మీరు పాలనలో ఉండి ఈరోజు హిందూ ఖత్రేమే ఎట్లా వస్తారు? అది మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం.
సో ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటారు. వాస్తవం ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అంటే రాబోయే ఎన్నికలకు ఇప్పుడే కాంగ్రెస్ సేవాదల్కి సరైన శిక్షణ తరగతులు ఇచ్చి ఆ ఎన్నికల కోసం పోరాటానికి సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సేవాదల్ అనేది నిరంతరం పనిచేసే సంస్థ. ఇందులో మేము నిస్వార్థంగా పార్టీ దేశాని కోసం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాం. మేము ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడం. మేము అటువంటి నిస్వార్థంగా పూర్తిగా పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే సేవాదల్లో ఉంటారు. ఇందులో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇతర పార్టీలకు పోయేవారు కానివ్వండి, కాంగ్రెస్ భావజాలంతో ఏకీభవించిన వాళ్ళకి స్థానం ఉండదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ భావజాలం నచ్చిన వాళ్ళు మాత్రం ఇందులో కొనసాగుతూ ఉంటారు. ఈ శిక్షణ తరగతుల తర్వాత కాంగ్రెస్ సేవాదల్ యొక్క టార్గెట్ ఏమి ఉండబోతోంది, దేనికోసం పనిచేస్తూ పోతాం, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ప్రజలు చాలా సమస్యలతో పీడింపబడుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, ఓకే, ఇంకా ఉపాధి సమస్యల గురించి కావచ్చు. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల హక్కులను ప్రజలకు కల్పిస్తూ ఉంది. కానీ ఈ హక్కులను విస్మరించి, ఈ హక్కులను కాలరాస్తూ ప్రజలను బానిసలుగా మార్చే ప్రక్రియ ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు శరవేగంగా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ మనం వాటిని కట్టుబాటు చేసి వాటిని తగ్గించే కార్యకలాపాలు ఎప్పటికీ నిరంతరం జరుగుతూ ఉంటాయి. అయితే మీరు అడిగిన ప్రశ్న సబబుగానే ఉంది. సేవాదల్ ఇప్పుడే యాక్టివ్ అయ్యిందని మీరు అడుగుతున్నారు. సేవాదల్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో సేవాదల్ ఉంది కూడా. మన తెలంగాణలో గత 20 సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోలేకపోయింది. ఎందుకంటే తెలంగాణలో ప్రజలకి తెలంగాణ వాళ్ళ అస్తిత్వం ముఖ్యమైనది, కాంగ్రెస్ పార్టీ భావజాలం కాదు. సో అందుకోసం మేమందరం కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రజలు ఏది కోరుకుంటున్నారో తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణ భావజాలం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలోనే పనిచేస్తూ వచ్చాం. కానీ ఆ తర్వాత మళ్ళీ జరిగింది ఏంటిది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మాకు పుంజుకోవడానికి సమయం దొరకలేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తేనే కదా కాంగ్రెస్ భావజాల వ్యాప్తి జరిగేది. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి మేము స్వేచ్ఛగా మా భావజాల వ్యాప్తిని చేసుకుంటూ పోతున్నాం. ఇందులో ఆకర్షితులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, యువకులు ఉన్నారు. మా కాంగ్రెస్ సేవాదల్లో డాక్టర్లు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఫిలిం ప్రొడ్యూసర్లు ఉన్నారు, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. సో ఎవరికైతే స్వచ్ఛందంగా దేశ సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళందరికీ స్థానం ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరికి వారు సొంతంగా తమ పరిధిలో వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. కాంగ్రెస్ సేవాదల్ గురించి తెలంగాణ ప్రజలకు చివరిగా చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ సేవాదల్ అనేది పొలిటికల్ లీడర్షిప్ స్కూల్. అంటే నేను 3 ముక్కల్లో చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ సేవాదల్ అనేది పొలిటికల్ లీడర్షిప్ స్కూల్. సో దీంట్లో ముఖ్యంగా 7 విభాగాలు ఉంటాయి. రాష్ట్ర నిర్మాణ్, దాని తర్వాత జనసేవ, దాని తర్వాత సంఘటన్ నిర్మాణ్ తర్వాత మనకు వచ్చేది ప్రచార్ అండ్ ప్రకాశన్, దాని తర్వాత ప్రశాసన్, దాని తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్. ఇట్లా మనకి 7 విభిన్న విభాగాలు ఉంటాయి. సో ఎవరికి వారు ఏ విభాగంలో పని చేయాలనుకుంటున్నారో ఆ విభాగంలో వారికి తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఆ విభాగంలో వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తూ పోవచ్చు. సో దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నో రకాల కార్యక్రమాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మీ నినాదాలు ఏమి ఉండబోతా ఉన్నాయి దీంట్లో? సేవాదల్ నినాదం ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాయండి. మేము ఏం చెప్తూ ఉంటామంటే ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మేము మాట్లాడుతూ ఉంటాం. ఉన్కే హాత్ మే డండే హై, హమారీ హాత్ మే झंडा है, वो डंडे से तोड़ेंगे, हम झंडे से जोड़ेंगे. భారత్ జోడ్ అని ఎందుకు అంటున్నాం మేము? వాళ్ళేమో ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెడతా ఉంటారు. మేము ఏం చేస్తూ ఉంటాం, శాంతి నెలకొల్పడానికి ప్రజల మధ్యలో సహృద్భావాన్ని సోదరభావాన్ని పెంపొందించడానికి పనిచేస్తూ ఉంటాం. మా చేతిలో రాజ్యాంగం ఉంది, మా చేతిలో కత్తులు కటార్లు ఏమి లేవు. అయినా బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని చూసి?